హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన చూడండి, న్యూ ఇండియా సమాచార్. సో చాలామందికి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోర్ దాన్ మనకి సర్వీస్ రావడానికి పోవడానికి మేజర్ పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. దీని మీద ఆల్రెడీ నేను వీడియో కూడా ఒకటి చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది కరెక్ట్గా మనం గ్రిప్లోకి తెచ్చుకుంటే మోర్ దెన్ సర్వీస్ అనేది మనకు వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ బుక్ చదివేటప్పుడు కొన్ని బిట్స్ అనేవి అక్కడ కాకుండా, అంటే బుక్లోనూ కాకుండా ఎక్కడో అవుట్ ఆఫ్, అంటే మనకి తెలియనివి చదవను కూడా ఇస్తూ ఉంటాడు. అవి ఎక్కడి నుంచి ఇస్తారనంటే ఇటువంటి అఫీషియల్ బుక్లెట్స్ ఉంటాయి, దీని నుంచి ఇస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ అఫీషియల్ బుక్లెట్కి సంబంధించినటువంటి టోటల్ కంటెంట్లో మన కాంపిటేటివ్ పర్పస్ పనికి వచ్చేది ఏది ఉంటే సో అవి నేను చార్ట్స్ రూపంలో మీకు ఇస్తున్నా. సో మొత్తం టోటల్ కంటెంట్ అంతా కూడా చార్ట్స్లోనే ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మోర్ దెన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ కూడా సేమ్ మైండ్ మ్యాప్స్లోనే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైనా బుక్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా మీరు mindmappingpublications.com అని సైట్లోకి వెళ్ళారంటే డైరెక్ట్గా మీకు అక్కడ ఉంటుంది. ఒకసారి అసలు ఈ బుక్కి వచ్చేటప్పటికి ఇండియన్ పాలిటిక్స్ వచ్చేటప్పుడు అలా డెమో వీడియో కూడా చేసాం, ఒకరికి కావాల్సి మీరు చూడొచ్చు. సో న్యూ ఇండియా సమాచారంకి వచ్చేటప్పుడు దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకి కాంపిటేటివ్ పర్పస్ మనకి ఏంటి పనికి వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, బుక్లెట్ స్టార్టింగ్ పేజ్లోనే ఇచ్చారు, చిరుధాన్యాలు పోషకాలు అధికంగా ఉండే ధాన్యం సంథింగ్. దీనికి అంటే ఈ కంటెంట్ను బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లోనే మొత్తం రెడీ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ ఏంటంటే నేను మొత్తం ఒకేసారి చేస్తే లెంగ్త్ వీడియో అవుతుంది, అందుకు దీన్ని పార్ట్కి డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ వీడియో ఇది. దీంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అసలు కంటెంట్లో ఏముంది అనేది. సో ఫస్ట్ చార్ట్ వచ్చేటప్పటికి దేని గురించి అంటే మనకి బడ్జెట్ కోసం. సో నవభారత బడ్జెట్లో వలసవాద చిహ్నాలను నిర్మూలించడం, అంటే ఎప్పుడో బ్రిటిషర్స్ స్వాతంత్రం రాకముందు ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, పర్టికులర్గా ఈ డేట్కి, పర్టికులర్గా ఈ టైంకి అని. సో వాడిని ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్ వాటన్నింటిని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ మనకేంటంటే ఈ ఫిబ్రవరి 1 to 15 ఈ గ్యాప్లో మనకి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ పెట్టారు కదా. సో ఈ టైంలో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి మోడిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చిన మోడిఫికేషన్స్ అనొచ్చు, లేదా ప్రభుత్వం చేసిన అనవచ్చు, లేదా కాలానికి తగ్గట్టుగా మార్పులు అనేవి కూడా అని చెప్పచ్చు. సో దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, అసలు దాంట్లో ఏమి ఇచ్చారో మన కాంపిటేటివ్కి ఏం యూజ్ అవుతుంది. అంటే టోటల్ కంటెంట్ నేను తీసుకోవట్లేదు, అప్రాక్సిమేట్లీ 55+ పేజెస్ ఉంటాయి అవి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మన చార్ట్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12, అప్రాక్సిమేట్లీ 12 పేజెస్ అంతే. సో మ్యాక్సిమం మన కాంపిటేటివ్కి యూజ్ అయ్యో మాత్రమే నేను తీసుకున్నాను. రిమైనింగ్ కంటెంట్ మనకి ఆర్టికల్స్ అటువంటివి నేనేం తీసుకోలేదు. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం. చూడండి, సో 1924లో రైల్వే ఫైనాన్స్ను సాధారణ ఫైనాన్స్ నుంచి వేరు చేశారని ఉంది ఇక్కడ. సో ఏంటంటే 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి రెండింటిని కూడా వేరువేరుగా ప్రవేశపెట్టడం జరిగింది. సో అక్కడ మొదలైనటువంటి ఈ సాంప్రదాయం ఎంతవరకు కంటిన్యూ అయిందంటే మళ్ళీ 2017-18 వరకు వచ్చింది. అంటే 2017-18 ముందు వరకు. సో 17-18 ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఆ బడ్జెట్లను ఏం చేశారంటే అక్కడ కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. సో 1924లో విడదీసినటువంటి వీటిని 2017-18లో మళ్ళీ వాటిని మెర్జ్ చేసి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో ఒక భాగంగానే ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, 2017కి వచ్చేటప్పటికి ఏమైందంటే బడ్జెట్ ప్రతిపాదన తేదీని ఫిబ్రవరి నెల చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. అంటే ఏంటంటే బడ్జెట్ని ఎప్పుడు ఎట్లా ప్రవేశపెట్టేవారంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే, అంటే చివరి రోజున ప్రవేశపెట్టడం జరిగేది. బట్ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఫిబ్రవరి 1వ తారీఖుకి అంటే ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కూడా మనం చూసే ఉంటారు, ఫిబ్రవరి 1న ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను అక్కడ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 1999. సో 1999కి వచ్చేటప్పటికి ఏమైందంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా చేసినటువంటి సందర్భంలో బడ్జెట్ ప్రతిపాదన సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. సో ఈ టైమింగ్ ఇయర్ ఆ టైంలో ఉన్నటువంటి ప్రధాని మనకి కాంపిటేటివ్ పర్పస్లో ఇంపార్టెంట్. సో ఏంటంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్పులు కాంపిటేటివ్ ప్రిపేర్ మనకి ఇవి బిట్స్ ఇవి. సో 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు పీఎంగా ఉండే సందర్భంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటలకు మార్చారు. సో నెక్స్ట్ వన్, ఇవి చూడండి, మీరు మ్యాక్సిమం బడ్జెట్కి సంబంధించి పిక్స్ చూసేటప్పుడు ఇవన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. బడ్జెట్ పత్రాలను ఏంటంటే బ్రీఫ్ కేసులో తెచ్చే సాంప్రదాయాన్ని
2019 మార్చి నుండి భారతదేశంలో బహిఖాతా అనే ఫార్మాట్లో తీసుకొస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి పిక్ ఇది. సో నెక్స్ట్ 2011 నుంచి 2021 నుంచి ఏమైందంటే డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సో ఏంటంటే ఆ టైంలో మనకు ఉన్నటువంటి పాండమిక్ సిట్యుయేషన్ వలన, అంటే కరోనా వలన, సో బుక్ కాకుండా మనకేంటంటే ఒక డిజిటల్ రూపంలో, అంటే ఒక ట్యాబ్‌లో దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మనకి చూడండి 1860లో ప్రవేశపెట్టారు. ఎగ్జాక్ట్ డేట్ పర్సన్ అయితే ఈయన. సో 1860 ఏప్రిల్ 7న మొదటి ఇండియన్ బడ్జెట్ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి నెక్స్ట్ కాంపిటేటివ్లో వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను 1947లో నవంబర్ 26వ తేదీన తొలి ఆర్థిక మంత్రి అయినటువంటి షణ్ముఖం శెట్టి గారు ప్రతిపాదించడం జరిగింది. సో ఈయన పిక్ ఇది. సో ఎందుకు పర్టికులర్గా పిక్స్ కూడా ఇస్తున్నామంటే విజువల్ రిప్రజెంటేషన్, ఎంతవరకు ఓన్లీ చార్ట్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. వీటితో పాటు ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్ పర్పస్ పిక్స్, ఇమేజెస్, అక్కడికి ఏమైనా మనకి ఫార్మాట్కి సంబంధించినవి ఏమైనా ఒకవేళ గ్రాఫ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో న్యూ ఇండియా సమాచారంలో మనకి తెలియజేసినటువంటి బడ్జెట్ కోసం తెలియజేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించింది. హర్ఘర్ బిజ్లీ యోజన, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న గ్రామాలకు విద్యుత్ వసతిని అందించడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకం. సో అంటే దీని గురించి జస్ట్ ఇచ్చారు కాబట్టి ఒక చిన్న లైన్లో నేను వివరించాను. బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే బడ్జెట్. సో బడ్జెట్ గురించి వచ్చే ఏ బిట్ కూడా మిస్ అవ్వకూడదు. మ్యాక్సిమం అఫీషియల్ డాక్యుమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు త్వరగా చదువుతూ ఉండాలి. సో ఇది నెక్స్ట్ చార్ట్ ఇది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు. సో ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి జనవరి 10వ తారీఖు వరకు భారతదేశం ప్రతిపాదించినటువంటి మొత్తం పన్ను వసూళ్ళు 24.58% పెరిగి 14.71 లక్షల కోట్లుగా నమోదయ్యింది. సో ఎందుకు ఇవి డేటా ఇస్తున్నానంటే మనం ఎకనామిక్ సర్వే ఉందండి, ఎకనామిక్ సర్వే రెడీ చేస్తున్నా, అది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను. జనవరి 10 వరకు ఉన్నటువంటి మనకి కలెక్ట్ అయినటువంటి, అంటే గతం కంటే వచ్చినటువంటి మొత్తం ఆ టైంకి వచ్చినటువంటి ఫిగర్ అంటే 14.71 lakh crores అనేవి ఆ టైంలో మనకి నమోదయ్యాయి. దీంట్లో అత్యధికంగా ఏముందంటే ఆదాయం పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అనేది దాని యొక్క వాటా అనేది మనకు అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ చార్ట్లో నేను మోర్ దెన్ ఒక 4 or 5 పేజెస్ దీనికే కేటాయించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం 100% ఉన్నటువంటి టాపిక్ ఇది. సో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023. సో ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. సో దీన్ని ప్రతిపాదించినటువంటి ఆర్గనైజేషను ఏ దేశం వల్ల ప్రతిపాదించింది, ఈ చిరుధాన్యాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ చిరుధాన్యాల్లో మన దేశంలో పండిస్తున్నటువంటివి ఏంటి, వాటికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు ఏంటి, అంటే కొంచెం లెంగ్తీగా అనిపించవచ్చు మీకు. బట్ దీని నుంచి బిట్లు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటప్పుడు చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే పర్టికులర్గా ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్ అనుకుంటారు. అట్లా కాదు. కరెంట్ అఫైర్స్ అనేటప్పుడు ఇది సోషల్, సైన్స్, ఎవ్రీథింగ్, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ప్రతి దానికి అది లింక్ అయి ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్తో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక బ్రాంచ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో మీరు దాన్ని చూసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ప్రతిపాదించినటువంటిది మనకి ఆర్గనైజేషన్ ఏదంటే యుఎన్ఓ. సో యుఎన్ఓ ఏం చేశారంటే 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రతిపాదించడం జరిగింది. సో దీనికి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఇది మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి చొరవతో ఐక్యరాజ్య సమితి యొక్క సర్వసభ్య సమావేశంలో దీని యొక్క ప్రతిపాదనను ఆమోదించేలా చేశారు అది. సో అంటే మన భారత్ ప్రతిపాదించినటువంటి అంశం యుఎన్ఓ అనేది ఆమోదించి 2023 చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రతిపాదన అనేది మనకి 2021 మార్చిలో బలపరిచేటప్పుడు ఏంటంటే ఆ సమయంలో ఉన్నటువంటి 72 దేశాలు భారత్ యొక్క ప్రతిపాదనను సమర్థించాయి. సో సమర్థిస్తూ 23 అంటే 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ చిరుధాన్యాల యొక్క విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఎవరికి ఉన్నదంటే భారతదేశానికి. ఎందుకంటే నెక్స్ట్ ఆర్ట్లో మనకు వస్తుంది సింధు సివిలైజేషన్ టైం పీరియడ్ నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో ఇది మనకి అంతర్జాతీయం. సో అదే జాతీయానికి వచ్చేటప్పటికి జాతీయ చిరుధాన్య సంవత్సరంగా దేనిని ప్రకటించారంటే భారతదేశంలో 2018 సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించడం జరిగింది.
సో ఇది మనకి చిరుధాన్య సంవత్సరంకి వచ్చేటప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్. ఇది ఓన్లీ చార్ట్‌కి వచ్చేటప్పటికి నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ మీ దగ్గర ఉంటుంది. ఇంక్లూడింగ్ భారతదేశంలో పండించే చిరుధాన్యాలు, దాంట్లో ఉండే ప్రోటీన్స్, వాటికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు. సో కరెంట్ అఫైర్స్‌లో చెప్తున్నా కదా, అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎవ్రీథింగ్, నాట్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇందులో మనకి మెర్జ్ అయ్యి ఉంటుంది. సో ఇవి కాన్సెప్ట్ కరెక్ట్గా తెలిస్తే మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. సో అందుకే అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రం నేను ఇస్తున్నా. కరెంట్ అఫైర్స్తో పాటు ఇవి కూడా చేసుకున్నారంటే మోర్ దాన్ మీ ప్రిపరేషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది.